నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ నా పేరు తరంగిణి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం మంత్రి కేటీఆర్ నుంచి ఫోన్ రాలేదు తమ భేటీ గురించి ఎవరికి చెప్పలేదన్న ఎమ్మెల్యే మైనంపల్లి కాంగ్రెస్ పై బీజేపీ ఫోకస్ అసంతృప్తి నేతలను బండి సంజయ్ కలిసే ఛాన్స్ తెలంగాణ కాంగ్రెస్ పరిణామాలపై హైకమాండ్ ఆరా రాష్ట్ర పరిస్థితులను చక్కదిద్దేందుకు రంగంలోకి ప్రియాంక గాంధీ గర్భిణీల ఆరోగ్యం కోసం త్వరలోని కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ఆరోగ్యవంతమైన తెలంగాణ కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్న హరీష్ రావు అయ్యప్పమాలలో ఉండి అబద్దాలు చెప్పడం రోహిత్ రెడ్డికే చెల్లింది అమ్మవారి దగ్గర నిజాలు మాట్లాడతారనుకుంటే ఇంకేదో చెప్పారన్న రఘునందన్ రావు ఇక డీటెయిల్స్ చూస్తే మంత్రి కేటీఆర్ నుంచి తనకు ఎలాంటి ఫోన్ రాలేదని మైనంపల్లి హనుమంతరావు తెలిపారు తాము సమావేశమయ్యే విషయం ఎవరికీ చెప్పలేదన్నారు ఎమ్మెల్యేలను కలవడం తప్ప అని ప్రశ్నించారు పార్టీ అంతర్గత విషయం అని ఇంట్లో మాట్లాడుకున్నామన్నారు ఎవరో ఒకరు చెప్పకపోతే సమస్యలు ఎలా తెలుస్తాయి మంత్రి మల్లారెడ్డి అందరితో కలిసి మాట్లాడి నిర్ణయిస్తే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని మైనంపల్లి ప్రశ్నించారు ఒక్కొక్కరికి 7 ఏళ్లుగా నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు మా కార్యకర్తలకు పదవులు రావాలని మేము అడుగుతున్నామని తెలిపారు కొన్ని అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకే మేము మాట్లాడుతున్నామని ప్రతి నియోజకవర్గంలోనూ క్యాడర్తో ఎమ్మెల్యేలకు సమస్యలున్నాయన్నారు పదవులు తీసుకున్న వారే 3-4 సార్లు పదవులు తీసుకున్నారని ఆరోపించారు ఎవరో చేసిన దానికి పార్టీ డ్యామేజ్ అవుతోందని మంత్రి మల్లారెడ్డిపై పరోక్షంగా బాంబు పేల్చారు మీరు ఒక్కటి ఏంటంటే పర్సనల్ రిక్వెస్ట్ ఇది డెమోక్రసీ రైట్ డెమోక్రసీలో చాలా మంది ఏంటంటే బ్యాక్ లా ఇంకా మాట్లాడతారు ఇంకా చేస్తారు మా పద్ధతి అది కాదు ఏదో ఓపెన్ గా మాట్లాడాలి కార్యకర్తల గురించి మాట్లాడినాం ఇలా మల్లారెడ్డి గారు చెప్పిరని చెప్పారు ఇప్పుడే ఏమని హనుమంతరావు మా బ్రదరే మేము పిలుస్తూ వస్తుండే మరి మమ్మల్ని పిలిచి పదవులు ఇవ్వాలి కదా మళ్ళీ విలువకుండా డిక్లేర్ చేసుకుంటే మరి మా కార్యకర్తలకు మేము జవాబుదారితనం ఉందా లేదా ఆల్రెడీ కేటీఆర్ గారు నోటీస్ లో పెట్టినాం కేటీఆర్ గారితో మాట్లాడతామని చెప్పినాం నిన్న మంత్రి గారికి ఆపండి అప్హోల్డ్ చేయండి ఒక 1 వీక్ కోసం స్టార్ట్అవుట్ చేసుకున్న తర్వాత కేటీఆర్ గారు ఏ డిసిషన్ తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామన్నా చెప్పకుండా రాత్రి చేసుకునే అవసరం దొంగతనంగా చేసే అవసరం ఏంది మేము అట్లా కాదు కదా ఓపెన్ గా ఉన్నాం మేమేదో ఇంటర్నల్ మాట్లాడుకుందామంటే దానికి కూడా మా వాళ్ళే ఇట్లా చేసే సిస్టమ్ అట్లుంది పంపించింది మీడియాకు లీక్ ఓవర్ చేసింది మేము చేయలే కదా లీక్ ఐ స్వేర్ ఆన్ గాడ్ మాకు అవసరం లేదు కదా అట్లా పార్టీది అంటే మా ప్రాబ్లం మాకు ఎమ్మెల్యేలు ఉంది కాబట్టి ఎమ్మెల్యేలకు అందరికీ అధికారం ఉంది ఇప్పుడు గ్రంథాలయ చైర్మన్ ఆల్రెడీ సెకండ్ టైం తీసుకుంటాం మేము కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ మేడ్చల్ డిస్ట్రిక్ట్ కదా మరి మాకు కూడా అవకాశం రాలేదు సింగిల్ అవకాశం కూడా రాలేదు ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే మళ్ళీ అది కూడా సేమ్ టైం ఏంటంటే పదవులు తీసుకున్న వాళ్ళే తీసుకుంటున్నారు ఉన్న వాళ్ళకే 3 పదవులు 4 పదవులు ఉన్నాయి మరి క్యాడర్ ఎక్కడ పోవాలి ఇలా ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ చాలా పటిష్టమైన జబర్దస్త్ ఎక్సలెంట్ క్యాడర్ ఉంది మా దగ్గర మంచి కార్యకర్తలు వాళ్ళు డిసప్పాయింట్ అయితే ఎట్లా వాళ్ళ డిసప్పాయింట్మెంట్ కోసం మాట్లాడుతున్నాం తప్ప ఇంకొకటి మా పర్సనల్ ఏం లేదు మీరు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎపిసోడ్ పై బీజేపీ ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ అసంతృప్త నేతలపై బీజేపీ గురిపెట్టింది కాంగ్రెస్ అసంతృప్త నేతలను బీజేపీ నేత బండి సంజయ్ కలిసే అవకాశం ఉంది బండి సంజయ్ ఎవరెవరిని కలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది కరీంనగర్ నుంచి బండి సంజయ్ హుటాహుటిన హైదరాబాద్ వచ్చారు రేపు ఉదయం బండి సంజయ్ ఢిల్లీకి బయలుదేరనున్నారు ఢిల్లీ వెళ్లేలోపు కాంగ్రెస్ అసంతృప్త నేతలతో బండి సంజయ్ భేటీ అయ్యే అవకాశం ఉంది రాష్ట్ర కాంగ్రెస్ పరిణామాలపై హైకమాండ్ ఆరా తీసింది పార్టీ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ నేరుగా రంగంలోకి దిగారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది ఏదైనా సమస్య ఉంటే ఢిల్లీ వచ్చి మాట్లాడాలని చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది అసమ్మతి నేతలను ఢిల్లీకి రావాలని ప్రియాంక గాంధీ చెప్పినట్లు తెలుస్తోంది రేపటి అసమ్మతి నేతల మీటింగ్ ను వాయిదా వేసుకోవాలని ప్రియాంక గాంధీ కోరినట్లు సమాచారం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుతో చాలా మంది నేతలు ఇబ్బంది పడుతున్నట్లు ప్రియాంక గాంధీ దృష్టికి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు మరోవైపు రేపు మరోసారి సమావేశం కావాలని సీనియర్ నేతలు నిర్ణయం తీసుకున్నారు
గర్భిణీల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం త్వరలో వారికి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందించనున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. గర్భిణీలు ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనిస్తారని, దాంతో ఆరోగ్యవంతమైన తెలంగాణను నిర్మించుకోవచ్చునని మంత్రి చెప్పారు. సిద్దిపేట జిల్లా ములుగు గ్రామంలో హంస హోమియోపతి మెడికల్ కళాశాల 75 పడకల సంయుక్త బోధన దవాఖానాను ఆయన ప్రారంభించారు. ములుగులో హంస హోమియో మెడికల్ కాలేజీలో 75 పడకల బోధన దవాఖానాను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని హరీష్ రావు చెప్పారు. ఆయుష్కు మంచి భవిష్యత్తు ఉందని, మారుతున్న పరిస్థితుల దృష్ట్యా సాంప్రదాయ వైద్యానికి రోజురోజుకు ప్రాధాన్యం పెరుగుతుందని హరీష్ రావు వివరించారు. తెలంగాణలో అందరికీ వైద్యం అందించే క్రమంలో కేసీఆర్ ఆలోచనల మేరకు బస్తీ పల్లె దవాఖానాలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. పల్లె దవాఖానాల్లో ఆయుష్ డాక్టర్లను కూడా రిక్రూట్ చేస్తామని హామీ ఇచ్చారు. మన భారతదేశంలో ఉండేటువంటి ఆయుష్ ప్రపంచం మొత్తం అనుసరిస్తాం. అడ్వాన్స్డ్ కంట్రీస్ ఆర్ లుకింగ్ టువర్డ్స్ ఆయుష్. వాళ్ళందరూ కూడా ఈ రోజు ఆయుష్ వైపు చూస్తా ఉన్నారు. డెవలప్డ్ కంట్రీస్ లైక్ యూరప్, యుఎస్ అండ్ ఆల్ వెస్టర్న్ కంట్రీస్ అందరూ కూడా దే ఆర్ లుకింగ్ టువర్డ్స్ ఆయుష్. ద ప్రాక్టీసెస్, ద బెస్ట్ ప్రాక్టీసెస్. మన దేశంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఈ ఆయుష్ ప్రాక్టీసెస్ ను ఇలా ప్రపంచం మొత్తం కూడా చూసి చాలా మంది దీన్ని నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో మీరు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా ప్రాక్టీస్ చేయండి, రీసెర్చ్ చేయండి, ఇంకా బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమేమి ఉన్నాయి వరల్డ్ వైడ్, గ్లోబల్లీ మన ఇండియాలో కూడా చూడండి. మన భారతదేశం వనపర్తి చరిత్రలోనే ఇదో గొప్ప రోజని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెడికల్ ఇంజనీరింగ్ కళాశాలలు, రహదారుల విస్తరణ పూర్తి చేసినట్లు మంత్రి చెప్పారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల వసతి గృహ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఐటీఐ కళాశాల, మహిళా బీసీ గురుకుల కళాశాలను మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఎంపీ పోతుగంటి రాములతో కలిసి ప్రారంభించారు. దేశంలో 1030 గురుకుల పాఠశాలలు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. గురుకులాలను ఏటా జూనియర్ డిగ్రీ కళాశాలలుగా అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తున్నామన్నారు. శత సంవత్సరం సర్వత్ర సర్వ కార్య కలాపాది దిగ్విజయ ఫల దేవత పరిపూర్ణ అనుగ్రహ కృపా కటాక్షతః నేడు సమర్ధన ఓచేమ సంతముఖోదయం ఫలమనోరభోక్రవాన్ తిరణివాస యోగ్యత ఫల శత సంవత్సరం సర్వత్ర సర్వ కార్య కలాపాది తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆరోపణలపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రంగా స్పందించారు. దమ్ముండే తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని సవాల్ విసిరారు. అయ్యప్ప మాలలో ఉండి అసభ్యంగా మాట్లాడటం తప్పన్నారు. డ్రగ్స్ తీసుకోలేదని రోహిత్ రెడ్డి ఎందుకు ప్రమాణం చేయలేదని నిలదీశారు. వారి ఆరోపణలే నిజమైతే తనపై విచారణ ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. అదృష్టం కలిసొచ్చి రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారని పేర్కొన్నారు. చెరువును ఆక్రమించి చేసినటువంటి ఇవన్నీ కూడా అయితే వారు తప్పించుకోవడానికి చెప్పొచ్చు, ఇదంతా తాండూరు కాదు కదా, నా పక్క నియోజకవర్గం వికారాబాద్ కదా అని చెప్పొచ్చు. ఆ వికారాబాద్ ఎమ్మెల్యే గారు కూడా దీని మీద కంప్లైంట్ చేసిండు. జిల్లాకు సంబంధించినటువంటి ఒక మంత్రి ఎమ్మెల్యేలు అందరూ అసైన్మెంట్ భూములలో, షికన్ భూములలో ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి మాట వాస్తవమా కాదా చెప్పండి. మీరు నిజాయితీ పరులు అయితే, మీరు వేసుకున్నటువంటి అయ్యప్ప మాల మీద మీకు విశ్వాసం ఉంటే రేపే సర్వంపల్లి ప్రాజెక్టు మీద విచారణ జరిపించమని చీఫ్ సెక్రటరీ గారికి ఒక ఉత్తరం రాసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. హైదరాబాద్ లో ఈడీ కార్యాలయంలో తాండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి విచారణ కొనసాగుతోంది. ఈడీ అడిగిన వివరాలు తీసుకుని కార్యాలయానికి రోహిత్ రెడ్డి వెళ్లారు. కేసుకు సంబంధించిన వివరాలను నోటీసులో అధికారులు పేర్కొనలేదని, దీక్షలో ఉన్నందున విచారణకు సమయం కావాలని కోరినట్లు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చెప్పారు. అధికారులు తన అభ్యర్థనను తిరస్కరించినట్లు ఎమ్మెల్యే వివరించారు.
గారు వస్తున్నారు, మనం చూడొచ్చు. పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్యే రేగా కాంతారావు నాయకత్వాన్ని బలపరుస్తూ పినపాక నియోజకవర్గంలోని కాంగ్రెస్ ముఖ్య నేతలంతా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు అక్కిరెడ్డి సంజీవరెడ్డి, మణుగూరు మండల ముఖ్య నేతలు కుడితిపూడి కోటేశ్వరరావు, ఊకే రామనాథం, సోమరాజు, ఐఎస్ రావు, మదర్ సాహెబ్ సహా ముఖ్య నేతలంతా గులాబీ గూటికి చేరారు. ఓవైపు రాష్ట్రంలో సీనియర్లు నాయకత్వంపై ధిక్కార స్వరం వినిపిస్తుంటే, పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులంతా అభివృద్ధి చేసే నాయకుడు, అందరితో కలుపుగోలుగా ఉండి కష్ట సుఖాలు తెలిసిన నాయకుడు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు నాయకత్వాన్ని బలపరుస్తూ బీఆర్ఎస్ కు జై కొడుతున్నారు. దేశంలో వివిధ రాష్ట్రాల అప్పుల జాబితాపై ఓ స్పష్టత వచ్చింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా లోక్సభలో రాష్ట్రాల అప్పులపై టీఆర్ఎస్ ఎంపీలు లిఖితపూర్వక ప్రశ్న సంధించారు. దీనికి సంబంధించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి రాష్ట్రాల అప్పుల వివరాలను వెల్లడించారు. దేశంలో అప్పుల్లో తమిళనాడు రాష్ట్రం నెంబర్ 1గా ఉంది. 2022 నాటికి తమిళనాడు అప్పు 6,59,000 కోట్లుగా తేలింది. రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్ అప్పు 6,53,000 కోట్లు. మూడో స్థానంలో మహారాష్ట్ర అప్పు 6,08,000 కోట్లు ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల అప్పుల్లో 8వ స్థానంలో ఆంధ్రప్రదేశ్, 11వ స్థానంలో తెలంగాణ నిలిచాయి. ఏపీ అప్పు 3,98,000 కోట్ల రూపాయలు. తెలంగాణ అప్పు 3,12,000 కోట్ల రూపాయలుగా తెలిపింది కేంద్రం. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో రేవంత్ రెడ్డి వేసిన కేసుపై వాదనలు జరిగాయి. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తున్న సందర్భంగా ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈసీ తమకు ఫిర్యాదు చేయాలని కోరింది. అయితే రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ గతంలో బంగారు కూలీ పేరుతో చేసిన నిధుల సమీకరణపై కేసు వేశారు. ఈ కేసు ప్రస్తుతం పెండింగ్ లో ఉంది. కాబట్టి ఈ కేసు విచారణ జరిగి తీర్పు వచ్చే వరకు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చవద్దంటూ రేవంత్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. కానీ రేవంత్ ఫిర్యాదును పట్టించుకోకుండా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ ఈసీ లేఖ ఇచ్చింది. దీంతో రేవంత్ రెడ్డి ఢిల్లీ హైకోర్టులో కేసు వేయగా ఈ రోజు వాదనలు జరిగాయి. ఏ శాఖలపైన అభ్యంతరాలు ఉన్నాయో ఆ శాఖపై ప్రత్యేకంగా పిటిషన్లు వేసుకోవాలని స్వేచ్ఛను కోర్టు రేవంత్ రెడ్డికి ఇచ్చింది. అలాగే ఈ కేసును ముగిస్తూ మరో పిటిషన్ వేసుకోవడానికి అవకాశం కల్పించింది.
హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయాలన్నీ ముట్టడించేందుకు యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారు. కానిస్టేబుల్ నియామక దేహ దారుఢ్య ఈవెంట్స్లో లాంగ్ జంప్ లెంత్ పెంచడంపై యూత్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. 3.8 మీటర్ల నుంచి 4 మీటర్లకు పెంచడంతో చాలా మంది అనర్హులుగా తిరిగి నిరాశతో ఇంటిబాట పడుతున్నారని మండిపడ్డారు. షార్ట్ పుట్లోనూ పెంచిన లెంగ్త్ను తగ్గించాలని యూత్ కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేశారు. డీజీపీ ఆఫీస్ ముట్టడించేందుకు యత్నించిన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాదాపు మల్టిపుల్ క్వశ్చన్స్ ద్వారా ఆదేశాలు ఇచ్చింది. మల్టిపుల్ క్వశ్చన్స్ తీసేయాలని చెప్పి ఎందుకు ఇంతవరకు కూడా యాక్సెప్ట్ చేస్తలేదు? 50,000 మంది క్వాలిఫై అవుతారు. 20వ తారీఖు కోర్టు తీర్పిస్తుంది. అది కూడా చేయాల్సి లక్షల మంది విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి. ఏదో 3.8 రాంగ్ జంప్ ఉండేదని దేశంలో తెలంగాణలో ఎందుకు ఇంత దూరంగా ఎందుకు నోటిఫికేషన్ చేయాలా? ఎందుకని అప్లికేషన్ పెట్టాలా? ఎందుకు విద్యార్థులను నాశనం చేస్తున్నారు? టీఆర్ఎస్ ప్రభుత్వంలో 6 లక్షల పాత బస్తీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. లలిత్ బాగ్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్ కార్యాలయంలో హత్య జరిగింది. లలిత్ బాగ్ ఎంఐఎం కార్పొరేటర్ ఆజం షరీఫ్ అల్లుడు ముర్తుజా అనస్ పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన అనస్ ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితుడు మరణించాడు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. 6గురు కలిసి అనస్ పై దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. కార్పొరేటర్ కార్యాలయంలో ఉండగానే ఏకకాలంలో దుండగులు దాడికి పాల్పడినట్లు తెలిపారు. 6గురు కలిసి కత్తులతో దాడి చేసినట్లు పేర్కొన్నారు. బంజారాహిల్స్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో అనస్ ఇంటర్ చదువుతున్నాడు. స్నేహితుల మధ్య గొడవే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ అంబేద్కర్ నగర్ లో జరిగిన బాలిక ఇందు అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. బాలిక ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇందు మృతిపై అనుమానాలు లేవని శవ పరీక్ష నివేదికలో వైద్యులు వెల్లడించినట్లు పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు చెరువులో జారిపడడంతో ఊపిరితిత్తుల్లోకి నీరు చేరినట్లు పోస్టుమార్టం నివేదికలో వైద్యులు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. అమ్మా గుళ్ళో నేను రోజు ఊగాల కుమ్మసాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో గూగుల్ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మోదీతో చర్చించిన పిచాయ్ అన్ని వర్గాల వారికి ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలకు పూర్తి మద్దతు ఇస్తామని చెప్పారు. గూగుల్ ఫర్ ఇండియా కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత్కు వచ్చిన పిచాయ్ మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్ అధ్యక్షత వహిస్తున్న G20 సదస్సు నిర్వహణకు పూర్తి మద్దతు కోసం ఎదురుచూస్తున్నామని భేటీ అనంతరం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు. కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉద్రిక్తత ఏర్పడింది.
బెళగావిలో మహామేళా సభ నిర్వహణకు కర్ణాటక సర్కారు అనుమతి ఇవ్వకపోవడంపై మహారాష్ట్ర ఏకీకరణ సమితి ఎన్సీపీ ఆగ్రహం వ్యక్తం చేశాయి. వాటికి చెందిన దాదాపు 300 మంది కార్యకర్తలు కర్ణాటక రాష్ట్రం బెళగావి సరిహద్దులోని కగ్నోలి టోల్ ప్లాజా వద్ద నిరసనకు దిగారు. దీంతో బెళగావి ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలి రోజున ఏటా బెళగావిలో మహారాష్ట్ర ఏకీకరణ సమితి మహామేళా సభ నిర్వహిస్తుంటుంది. ఆ సంస్థ గత 5 ఏళ్లుగా ఈ ఆందోళనలు కొనసాగిస్తోంది. అయితే ఈసారి మహామేళా నిర్వహించేందుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అయినా ఇవాళ మహారాష్ట్ర ఏకీకరణ సమితి ఎన్సీపీ కార్యకర్తలు బెళగావి జిల్లా సరిహద్దులోని కగ్నోలి టోల్ ప్లాజా వద్దకు వందలాదిగా చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. అయినప్పటికీ ఆందోళనకారులు వినకపోవడంతో వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. బీజేపీపై మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర పోరాటంలో బీజేపీ నుంచి ఒక్క కుక్క కూడా చావలేదని ఘాటైన విమర్శలు చేశారు. దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణత్యాగం చేశారని అన్నారు. तुम क्या किए? आपके घर में कोई देश के लिए कुत्ता तो मरा है क्या? कोई तो कुर्बानी दी है? नहीं, लेकिन फिर भी वो देशभक्त और हम कुछ भी बोलेंगे तो देशद्रोही। तो इसलिए दोस्तों, ये डेमोक्रेसी का हाल ये हो रहा है। कत्ल हुआ हमारा कुछ इस तरह किस्तों में, कत्ल हुआ हमारा कुछ इस तरह किस्तों में, कभी कातल बदल गया, कभी खंजर बदल गया। तो ये कर रहे हैं, तो ये डेमोक्रेसी को इस तरीके से खत्म कर रहे हैं। अपनी जान कुर्बान दी करिए। राजीव गांधी जी अपने जान दिए इस देश के एकता के लिए। तो ये सब हमने किया, हमने अपनी जान दी, हमारे पार्टी के नेताओं ने जान दिया। तुम क्या किए? आपके घर में कोई देश के लिए कुत्ता तो मरा है क्या? कोई तो कुर्बानी दी है? नहीं, लेकिन फिर भी वो देशभक्त और हम कुछ भी దేశంలో వంట గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతూ సామాన్యుడికి పెనుభారంగా మారిన వేళ తమ రాష్ట్ర ప్రజలకు శుభవార్త అందించారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి సిలిండర్ ధరను 500కు తగ్గిస్తామని ప్రకటించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి ఉజ్వల పథకంలో నమోదు చేసుకున్న వారికి ఈ రాయితీ అందిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఈ ప్రకటన చేశారు ముఖ్యమంత్రి. మరోవైపు వచ్చే ఏడాదిలో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రజలపై ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపిస్తున్నట్లు విపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. इलेक्शन कमीशन ऑफ इंडिया को है, डर सीबीआई को है, ईडी को है। जो मकसद के साथ चल रही है, मकसद क्या है? पूरा देश त्रस्त है, पूरा परिवार देश के हर गांव का हर घर त्रस्त है महंगाई से। बेरोजगारी नौजवानों को आकर्षित कर रही है, भयंकर में बेरोजगारी हो रही है देश के अंदर, अर्थव्यवस्था ध्वस्त हो रही है, नीतियां सरकारी क्या है किसी को मालूम नहीं। तीसरा बहुत महत्वपूर्ण कारण है, देश में भाईचारा हो, प्रेम हो, मोहब्बत हो, सद्भावना हो। आज देश में जिस प्रकार से संविधान की ध्वजा उड़ रही है, जिस तरह से आज देश के अंदर लोकतंत्र की जड़ें कमजोर हो रही है, डर सबको है, जुडिशरी को है, डर इलेक्शन कमीशन ऑफ इंडिया को है, डर सीबीआई को है, ईडी को है। जो मकसद के साथ चल रही है, मकसद क्या है? पूरा దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలను అందుకున్నాయి. 2 రోజుల నష్టాలకు ముగింపు పలికాయి. అంతర్జాతీయంగా అనుకూల పరిస్థితులు లేనప్పటికీ దేశంలో పండుగల సమయం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు పాజిటివ్ ఫీలింగ్ తో ట్రేడింగ్ చేశారు. ఈ నేపథ్యంలో ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 468 పాయింట్లు లాభపడి 61,806కి చేరుకుంది. నిఫ్టీ 151 పాయింట్లు పెరిగి 18,420 వద్ద స్థిరపడింది.
ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమా న్యూస్. నిజం కోసం జనం కోసం.